గురువారం మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కౌన్సిలర్లు కలిసి మెయిన్ రోడ్ చౌరస్తా అండర్ బ్రిడ్జ్ వద్ద గుంటలు పడి వాహనదారులకి ఇబ్బందిగా మారింది. దీంతో గురువారం సిమెంట్ కంకర చిప్స్ వేసి మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్ల మరమ్మతు చేశామన్నారు. మెయిన్ రోడ్డు కాకుండా వీధుల్లో కూడా వర్షాలకి దెబ్బతిన్న రోడ్లలో కంకర వేసి అసౌకర్యం తొలగిస్తామని తెలిపారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము. మరి గత వారం రోజులుగా ఎండతెరిపి లేకుండా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల మన పట్టణంలో కూడా అన్ని వార్డులలో తర్వాత మెయిన్ రోడ్లలో కూడా రోడ్లు దెబ్బతిని ప్రజలకు అసౌకర్యంగా ఉంది. మరి ఇటు అసౌకర్యాన్ని తొలగించడానికి మరి మున్సిపాలిటీ తరఫు నుంచి మా కౌన్సిలర్లు అందరూ కలిసి మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరూ కలిసి మరి ఎక్కడెక్కడైతే గుంతలు పడి ఉన్నాయో, ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉందో, ఎక్కడైతే ప్రజలు నడవలేకపోతున్నారో మరి అటువంటి స్థలాలలో కూడా మేము వెంటనే ఈ రెడ్ మిక్స్ తెప్పించి అలాగే ఈ డస్ట్ కూడా తెప్పించి అక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. కేవలం టెంపరీగా ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశం కొద్ది చేస్తున్న పని. పట్టణంలోని అన్ని వార్డులలో కూడా మేము వర్క్ టేకప్ చేస్తున్నాము. మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు మరి వారు హైదరాబాద్లో ఉన్నా కానీ రాత్రి నుండి ఇక్కడ కురుస్తున్న వర్షాల గురించి తెలుసుకొని ఇక్కడ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని వెంటనే మీరందరూ వెళ్లి మన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వెళ్లి అలా సమస్యలు తొలగించాల్సింది వారు ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశానుసారం మేము ఈరోజు కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అన్ని వార్డుల్లో విజిట్ చేసుకుంటూ మరి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పూడ్చుకుంటూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ప్రకృతి మన మీద ఈరోజు వర్షాలు ఇవ్వడం వల్ల మనకు ఏదైతే అసౌకర్యం కలుగుతుందో దాన్ని మీరందరూ కొంచెం పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని మాకు కూడా సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఈ విపత్తు నుండి మనం బయటపడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలోని దస్తూర్ మండలంలోని ఆర్కే ఆవరణలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవ్ రెడ్డితో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాకి కేటాయించిన లక్ష్యాన్ని సాధించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మొక్కలు నాటే లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలో మొక్కలు సిద్ధం చేయడం జరుగుతుందని, శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, సకాలంలో లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పి అరవిందరావు, ఇన్ఛార్జ్ ఏరియా ఇంజనీర్ యాదయ్య, గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంబంధిత అధికారులు, కార్మిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని ఆయా గ్రామాల ట్యాంకులకి నీటిని సరఫరా చేసే పైప్ లైన్ పగిలిపోవడంతో నీరంతా వృధాగా పోతుందని, కానీ సంబంధిత అధికారులు మాత్రం వారికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత వారం రోజుల క్రితమే పగిలింది, కానీ అప్పుడు తూతు మంత్రంగా అతికి వెళ్లిపోయారు. గతంలో పగిలిన సమయంలో 10ల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తే కానీ సంబంధిత అధికారులు స్పందించలేదు. 4 రోజుల క్రితం అతికినా కానీ గురువారం సాయంత్రం మళ్లీ పగిలిపోయింది. ఇలా తరచూ మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోవడం పరిపాటిగా మారింది. మిషన్ భగీరథ అధికారులపై మొదటి నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. వేలల్లో జీతాలు తీసుకుంటూ కనీసం కూడా సంబంధిత పనులపై దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎల్లంపల్లి వద్ద ఏర్పాటైన పంప్ హౌస్ కి కేవలం కూతవేటు దూరంలో పైప్ లైన్ పగిలిన రోజులు తరబడి స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు
విధులు పక్కకు పెట్టి ఇతర వ్యాపకాలపై దృష్టి సారిస్తున్నట్లు పలు సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. కొందరు అధికారులు కలిసి గతంలో బినామీ పేర్లతో వైన్ షాప్ టెండర్లు వేసి దక్కించుకొని ఆ షాప్ల ముందు సెల్ఫీ ఫోటోలు పెట్టడం వైరల్ అయింది. ఆ సమయంలో ఉన్నతాధికారుల నుండి మొట్టికాయలు పడ్డా కానీ వారిలో ఎలాంటి చెల్లం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హాజీపూర్ మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ అయిన గుడిపేటలో తరచూ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడంపై వారి నిర్లక్ష్యం కారణంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి